చెప్పండి అందరూ కలిసి. దేవుడు పరిశుద్ధుడు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు. లేవియాకాండము 19వ అధ్యాయం 1వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం 1 వచ్చింది. లేవియాకాండము 19వ అధ్యాయం 1-2 వచ్చింది. మరియు ఇశ్రాయేలుల సర్వ సమాజము మీరు పరిశుద్ధులై ఉండవారు. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతి వాడును తన తల్లికి. చాలండి చాలు. ఇదిగో ఇక్కడ లేవియాకాండంలో మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అన్నాడు. యెహోవా దేవుడు పరిశుద్ధుడని యేసు ప్రభువారు తెలియజేస్తారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 17:11. యోహాను సువార్త 17:11. పరిశుద్ధుడైన తండ్రి. చాలండి. పరిశుద్ధుడైన తండ్రి అని సంబోధిస్తున్నారు యేసు ప్రభువు. పరిశుద్ధుడైన తండ్రి అని సంబోధిస్తున్నారు. అలాగే భక్తులు కొంతమంది యెహోవా దేవుడిని పరిశుద్ధులనే అవగాహన కలిగి ఉన్నారు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 6:10. ప్రకటన 6:10 చూడండి సార్. సత్యస్వరూపి పరిశుద్ధుడా. చాలండి. ఇక్కడ భక్తులు కొంతమంది నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా అని సంబోధిస్తున్నారు. 99వ కీర్తన 3వ వచనం కూడా చూడండి. 99:3 సార్. యెహోవా. కాబట్టి పాత నిబంధన భక్తులు కూడా దేవుని గురించి పరిశుద్ధులనే అవగాహన ఉంది. అలాగే దేవదూతలు కూడా యెహోవా దేవుణ్ణి పరిశుద్ధులని సంబోధిస్తున్నారు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. ఆరేసి రెక్కలుండెను, నిండి ఉండెను. ప్రభువు పరిశుద్ధుడు. అదండి పరిస్థితి. కాబట్టి యెహోవా దేవుడు పరిశుద్ధుడు. యెహోవా దేవుడు పరిశుద్ధుడని మోషే తెలియజేశారు, యేసు ప్రభువారు తెలియజేశారు, భక్తులు తెలియజేశారు, దేవదూతలు యెహోవా దేవుడిని పరిశుద్ధుడని అందరికీ ఆయన గురించి అవగాహన ఉంది, ఆయన పరిశుద్ధుడు అని. రెండవదిగా యేసు ప్రభువారి గురించి అపోస్తలుల కార్యం 3:14 ఇలా రాయబడి ఉంది. అపోస్తలుల కార్యం 3:14. అపోస్తలుల కార్యములు 3:14. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహించమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. చాలండి. అక్కడ ఏమంటాడంటే పరిశుద్ధుడైన వాణిని అంటాడండి. ఫస్ట్ నుంచి మన చదవండి 3:14. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి. చాలండి. పరిశుద్ధుడు నీతిమంతుడైన వాణిని అంటే యేసు ప్రభు నిరాకరించారు. కాబట్టి యేసు ప్రభు వారు పరిశుద్ధుడు, అలాగే పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధుడు అన్నమాట. రెండవదిగా
దేవుని నివాసం పరిశుద్ధమైంది. దేవుని నివాసం పరిశుద్ధమైంది అనమాట. దేవుని నివాసం పరిశుద్ధమైంది. దేవుని నివాసం పరిశుద్ధమైంది. కీర్తన గ్రంథము 15వ కీర్తన 1వ వచనం. కీర్తనలు 15:1 అండి. నీ పరిశుద్ధ పర్వతం మీద అంటాడండి. నీ పరిశుద్ధ పర్వతం మీద, అదిగో ఆయన లోకము, ఆయన పర్వతం పరిశుద్ధమైంది అన్నాడు. 24:3 చూడు సార్. కీర్తనలు 24:3. పరిశుద్ధ స్థలములో అదండి, పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడు, అక్కడ నిలిచినవాడు, పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి ఉన్నవాడు ఇలాగ చెప్తున్నాడు అంటాడండి. మహాగణుడును పరిశుద్ధుడును అంటాడనమాట. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన నివసించే లోకం పరిశుద్ధమైంది. అసలు అక్కడ అపవిత్రతకు తావు లేదనమాట అండి. అక్కడ ఏమంటాడంటే అపవిత్రులు పోకూడని స్థలం అనే మాట ఉపయోగిస్తాడు. అపవిత్రులు పోకూడని స్థలం. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 7వ వచనం చూడండి. 35:7. యెషయా గ్రంథము 30 అక్కడ అదిగోండి, అక్కడ 8వ వచనం చూడండి. 8వ వచనం 35:8. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది కాదండి. అదండి పరిస్థితి. కాబట్టి ఆ స్థలంలో అపవిత్రులు ఉండనేరని లోకం అనమాట. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనం. ప్రకటన 21:27. ప్రకటన 21:27 చూడండి సార్. నిషిద్ధమైన ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని ఆయనలోకి ప్రవేశించడం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. దేవుడు నివసించే స్థలము పరిశుద్ధమైంది. దేవుని నివాసం పరిశుద్ధమైంది. దేవుని లోకం పరిశుద్ధమైంది. మూడవదిగా దేవుని దూతలు పరిశుద్ధులు అంటారు. దేవుని దూతలు పరిశుద్ధులు. దేవుని దూతలు పరిశుద్ధులు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. దానియేలు 4:14. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చూడండి సార్. మరియు నేను నా పడక మీద పడుకొని ఉండి చూచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు, అదిగో పరిశుద్ధుడు అంటే ఇక్కడ దేవదూత అనమాట అండి. దేవదూత, పరిశుద్ధుడైన దేవదూత ఆకాశం నుంచి దిగివచ్చి ఇలాగ చెప్తున్నాడు. 8వ అధ్యాయం 13వ వచనం చూడయా. 8:13.
పరిశుద్ధులలో అంటే పరిశుద్ధుల్లో అంటే ఇక్కడ దేవదూతల్లో ఒకడు మాట్లాడగా వింటిని అంటాడు. కాబట్టి ఆయన సముఖములో నివసించే దేవదూతలు కూడా పరిశుద్ధమైనవి. ఆయన ఆలయం పరిశుద్ధమైనది అన్నమాట. ఆయన ఆలయం పరిశుద్ధమైనది. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం. అదిగో దేవుడు భూమి మీద నివసించడానికి పరిశుద్ధ స్థలం కావాలంట. పరిశుద్ధ స్థలంలో నివాసం చేస్తాడు భూమి మీద. పరలోకం నివసించే ఆ లోకం ఎలాంటిది అనమాట? పరిశుద్ధమైంది. భూమి మీద కూడా పరిశుద్ధమైన స్థలమే కావాలి. 26:33 చూడండి సార్. 26:33. అదిగో పరిశుద్ధ స్థలము, మళ్ళీ దేవుని మనసు ఉండేది అతి పరిశుద్ధ స్థలం అనమాట. దేవుడు భూమి మీద నివసించే స్థలం కూడా పరిశుద్ధమై ఉండాలి. కీర్తనలో 93:5. దేవుని కార్యక్రమాలు జరిగించే స్థలము పరిశుద్ధమైంది. దేవుని యొక్క మందసం ఉండే స్థలము పరిశుద్ధమైంది. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా. అదిగో ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం అంటాడు. ఎన్నటన్నిటికీ పరిశుద్ధత ఉండాల్సిందే. అసలు పరిశుద్ధత లేకపోతే దేవుడు ఆ స్థలంలో ఉండే అవకాశమే లేదనమాట. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆలయం పరిశుద్ధమైంది. మొదటి నిబంధనకైతే సేవా నియమములను లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండేది. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిను. అందులో దీపస్తంభమును వల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. అదండి పరిశుద్ధ. కాబట్టి దేవుని ఆలయం పరిశుద్ధమైంది. ఒకసారి చెప్పండి, ఈరోజు ఉంటున్న పాఠం పేరు 2వ పాఠం. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడని పాత నిబంధన భక్తులకు సంపూర్ణ అవగాహన ఉంది. మోషే గారు అలాగే దావీదు గారు వీళ్ళందరూ కూడా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని సంబోధిస్తారు. యెషయా కూడా పరిశుద్ధుడు అంటాడు అన్నమాట. అలాగే యేసు ప్రభు వారు తండ్రిని పరిశుద్ధుడైన తండ్రి అని సంబోధిస్తారు. భక్తులందరికీ అలాగే అవగాహన. దేవదూతలు కూడా దేవుడిని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తుతిస్తూ ఉన్నారు. రెండవదిగా యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. మూడవదిగా పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధుడే. ఈ పరిశుద్ధుడైన వీరు నివసించే స్థలం ఎలాంటిది అనమాట అండి? పరిశుద్ధమైంది. ఆ దేవుని సముఖంలో దేవుని స్తుతించే దూతలు ఎలాంటి వారై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఆయన భూమి మీద నివసించే ఆలయం కూడా ఎలాంటిదై ఉండాలన్నమాట? పరిశుద్ధమై ఉండాలంట. ఒకటి ఏంటంటే రాష్ట్రపతి ఎక్కడ ఉంటాడన్నమాట? రాష్ట్రపతి భవన్లో ఉంటాడు కదా. అయితే అప్పుడప్పుడు రాష్ట్రంలో దర్శిస్తుంటాడు అనమాట. ఆయన రాష్ట్రపతి భవన్లో ఉండే రాష్ట్రపతి రాష్ట్రాలకు దర్శించినప్పుడు రాజ్భవన్లో వచ్చి నివాసం చేస్తాడు, కానీ ఏ మంత్రి ఇంటికో ఏ ముఖ్యమంత్రి ఇంటికో వెళ్ళే అవకాశము లేదు. అక్కడ నివసించి ఆయన వచ్చేసి ఇక్కడ రాష్ట్రపతి ఇక్కడ రాజ్భవన్లోనే దిగుతాడు. అక్కడ నివసించి ఆయన ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఆయన ప్రత్యేకంగా ఒక ఆలయము ఒక నివాసం ఉంటుంది అనమాట. అలాగే పరలోకం నివసించే దేవునికి భూమి మీద నివాసం చేయాలనుకున్నాడు. భూమి మీద నివాసం చేయాలనుకుంటే ఆయన ఆలయం కూడా ఎలాంటిదై ఉండాలటండి? పరిశుద్ధమైనారు. ఆయన ఆలయంలో పనిచేసే వాళ్ళు కూడా పరిశుద్ధులై ఉండాలన్నమాట. దేవుని ఆలయంలో సేవకులు పరిశుద్ధులై ఉండాలంట. దేవుని ఆలయంలో పనిచేసే సేవకులు పరిశుద్ధులై ఉండాలి. నిర్గమకాండం 35వ అధ్యాయం 19వ వచనం.
నిర్గమకాండం 35:19. పరిశుద్ధ స్థలములో ఆ. సేవ చేయుటకు ఉమ్, సేవా వస్త్రములు ఉమ్. అనగా యాజకుడైన అహరోనుకు ఆ, ప్రతిష్ఠిత వస్త్రములు ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగినట్లు ఆ, అతని కుమారులకు వస్త్రములు పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి పరిశుద్ధ వస్త్రాలు కావాలంటండి. వాళ్ళు పరిశుద్ధులై ఉండాలంటాడు. లేవియకాండం 21:8 చూడండి సార్. లేవియకాండం 21:8. అతడు నీ దేవునికి ఆహారం అర్పించువాడు గనుక నీ దేవునికి ఆహారం అర్పించువాడు గనుక నీవు అతను పరిశుద్ధపరచవలెను. అది కనుక ఎందుకంటే పరిశుద్ధుడే సేవ చేయాలి. తీసారా అందరూ? లేవియకాండము 21:8. లేవియకాండం 21:8. అతడు ఆ, నీ దేవునికి ఆహారమును అర్పించువాడు కనుక నీ దేవునికి ఆహారం అంటే దేవుని ఆలయంలో ఆహారం అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. పరిశుద్ధపరచవలెను. ఇప్పుడు పరిశుద్ధపరచు యెహోవా ఉమ్, అను నేను పరిశుద్ధుడను కనుక ఆ, అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావాలను. అదే దేవుని మందిరంలో సేవ చేసేవాడు ఏమై ఉండాలంటండి? పరిశుద్ధుడై ఉండాలి పక్కాగా. దేవుని మందిరములో సేవ చేసేవాళ్ళు పరిశుద్ధులై ఉండాలి. అంటే మీ దృష్టికి కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధుడైన వాడు సేవ చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. అపవిత్రుడు సేవ చేస్తే దేవుడు దాన్ని అంగీకరించడు. కాబట్టి పరిశుద్ధుడు ఇచ్చే బాప్తిస్మే దేవుడు అంగీకరిస్తాడు. అలాగనమాట. ఎవరు పడితే వాళ్ళు ఇస్తే బాప్తిస్మం అంగీకరించిన అవకాశమే లేదనమాట. అలాగా దేవుని మందిరంలో సేవకులు పరిశుద్ధులై ఉండాలి. ఇందులో అపవిత్రమైన కార్యక్రమాలు చేయకూడదు అనమాట అండి. దేవుని మందిరంలో దేవుని ఆలయ పరిశుద్ధతను కాపాడాలి అన్నాడండి. దేవుని ఆలయ పరిశుద్ధతను కాపాడాలన్నాడు. చూడండి, అంటే దేవుని ఆలయాన్ని పరిశుద్ధతను కాపాడడానికి ప్రత్యేకంగా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. లేవియకాండం 19:30 చూడండి సార్. లేవియకాండం 19:30. నేను నియమించిన విశ్రాంతి దినమును ఆ, మీరు ఆచరింపవలెను. ఆ, నా పరిశుద్ధ స్థలమును మన్నించాలి. ఆ, నేను యెహోవాను. కన్నా పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు. చాలండి. నా పరిశుద్ధ మందిరాన్ని మన్నించాలి. 20:3 చూడయా. 20:3. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఆ, నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు ఆ, తన సంతానమును ఆ. మోదెకుకు ఇచ్చెను గనుక అదిగో దేవుని సన్నిధిలో పరిశీలన చేసేవాడు అపవిత్రమైన కార్యక్రమాలు చేయకూడదు, చేయటానికి పూనుకోకూడదు, పరిశుద్ధుడై ఉండాలి. సంఖ్యాకాండం 3:32. సంఖ్యాకాండం 3:32 సార్. యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరు తీసారండి అందరూ? సంఖ్యాకాండం 3:32. చదవండి సార్. యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణ చేస్తాడు. అదండి పరిస్థితి. అంటే పరిశుద్ధ స్థలాన్ని కాపాడటానికి ప్రత్యేకంగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. 36 కూడా చూడండి సార్. 36 కూడా చూడండి. 36. మెరారి కుమారులు మందిరం యొక్క కొలతలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నిటిని, దాని సేవ కొరకైనవన్నీ, దాని చుట్టూ ఉన్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. అదిగో అసలు అన్నిటినీ కాపాడాలి. తర్వాత మందిరం ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారం ఎదుటి పూర్వ దిశ యందు ఉండవలసిన వారు మోషే అహరోనులు, అహరోను కుమారుడు. ఇశ్రాయేలీయులు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవాలి. అది పరిస్థితి. దీన్ని బట్టి ఎందుకు అనమాట అండి, అసలు దేవుని మందిరంలో అపవిత్రమైన కార్యక్రమాలు జరగకుండా ప్రత్యేకంగా మొరాలయాలను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు.
బొరాని ఇక్కడ వీళ్ళు ఏమంటారు, మొరారీలు ప్లస్ 32వ వచనంలో లేవీలు ఏర్పాటు చేసుకున్నాడండి, అహరోను కుమారులను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వీళ్ళందరినీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుని మందిరంలో అపవిత్రమైన కార్యక్రమాలు జరగకుండా ఉండాలి. అది పరిస్థితి. దేవుడు ఎలాంటాడంట, యేసు ప్రభువు ఎలాంటాడు, పరిశుద్ధాత్మ, వాళ్ళు నివసించే లోకము, వారి దగ్గర సేవ చేసే దూతలు, దేవుడు నివసించే భూమి మీద నివసించే ఆలయం ఎలా ఉండాలంట, దేవుని భూమి మీద ఆలయంలో కూడా సేవకులు ఏమై ఉండాలంటండి, ఆ పరిశుద్ధతను కాపాడటానికి ప్రత్యేకంగా కొంతమంది సేవకులు ఏర్పాటు చేస్తారు. అక్కడ ఇంక మన తప్పుడు కార్యక్రమాలు జరుగుతాయా అనేసి ప్రత్యేకంగా కాపాడటానికి ఉంటారు. అంటే యాజకుడు ఏదైనా పొరపాటు చేస్తే, లేకపోతే వేరే వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే దాన్ని ఖండించాలంటండి, వెంటనే దాన్ని ఖండించాలి. దేవుని మందిరంలో అపవిత్ర కార్యక్రమాలు చేసినవారు, దేవుని మందిరంలో అపవిత్రం చేసి నష్టపోయినవారు, హోప్ని ఫినెహాస్, ఎవరిల్లు, హోప్ని ఫినెహాస్, ఇంకా ఎవరున్నారు, నాదాబు అబీహులు, ఇంకెవరున్నారు సార్, బెల్షజరు, ఇంకా యెరోబామ్, ఇంకా ఇంకెవరున్నారు సార్, రాజేష్ గారు, ఉజ్జియా. చూడండి సార్ అక్కడ ఏమంటాడు, లేవియకాండం 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. లేవియకాండం 10వ అధ్యాయము అహరోను కుమారుడైన నాదాబు అబీహులు తమ తమ ధూపత్రులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును. అదండి, దేవుని సన్నిధిలో అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు అనమాట. ఆయన పరిశుద్ధుడు, ఆయన లోకం పరిశుద్ధమైంది, ఆయన సన్నిధిలో సేవ చేసే దూతలు పరిశుద్ధులు, ఆయన ఆలయం పరిశుద్ధం, దేవుని ఆలయంలో పనిచేసే వాళ్ళు పరిశుద్ధులై ఉండాలి. దాన్ని ప్రత్యేకంగా కాపాడాలి పరిశుద్ధతను. ఒకవేళ తేడా జరిగిందనుకోండి, దేవుడు చూస్తూ అడ్జస్ట్ అవ్వలేడు అన్నాడు. దేవుడు చూస్తూ అడ్జస్ట్ అవ్వలేడు. సార్ ఇక్కడ యెహోవా సన్నిధికి వారు అగ్ని తెచ్చారు. అవును, మళ్ళీ యెహోవా సన్నిధి నుండి మళ్ళీ అగ్ని బయలుదేరింది అన్నాడు. రెండు సన్నిధి పరలోకం నుండి సార్, పరలోకం నుండి అగ్ని బయలుదేరింది. వాళ్ళు చూస్తుండగానే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. యెహోవా సన్నిధి అక్కడ, ఇక్కడ సన్నిధి, అక్కడ సన్నిధి. నా చెప్పాను కదా, దేవుని నివాసం పరలోకం, భూమి మీద కూడా అలాగనమాట. పరలోకం నివసించే దేవుడు భూమి మీద కూడా నివాసం చేయాలని ఉద్దేశించాడు అనమాట. ఆ సన్నిధి నుండి బయలుదేరింది. ఇక్కడ సన్నిధిలో తేడా జరుగుతుంటే ఆ సన్నిధి నుంచి బయలుదేరి నాదాబు అబీహుల్ని కాల్ చేసింది అనమాట. నాదాబు అబీహుల్ని కాల్ చేసింది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం. 26:18. రాజైన ఉజ్జియాను యెహోవాకు ధూపం వేయుట ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని మీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నువ్వు అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తున్నావు, బయటికి పొమ్ము.
నీవు ద్రోహం చేసి ఉన్నావు. ఆ, దేవుడైన యెహోవా సన్నిధిని దేవుడని యెహోవా సన్నిధిలో ఇది నీకు ఉమ్, ఘనత కలగదని ఘనత కలుగ చేయదని ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాడు. యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరంలో ధూప పీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూస్తుండగానే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టాడు. అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాను అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము గలవాడై ఉన్నది గనుక వారు చదువు చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టారు. అదండి పరిస్థితి. అపవిత్రమైన కార్యం చేశారు నాదాబావీయులు, వాళ్ళని నిలువున కాల్చేశాడు. ఉజ్జియా దేవునికి వ్యతిరేకంగా కార్యక్రమం చేశాడు. దేవుడు ఊరుకున్నాడమ్మా, వెంటనే కుష్ఠరోగము పుట్టించాడు. ఇతనికి కూడా యెరోబోము కూడా చెయ్యి ఎండ చేశాడు. బెల్షెజరు ఏం చేశాడు అనమాట? కన్నా బెల్షెజరు దేవుని మందిరపు పరిశుద్ధ పాత్రను తీసుకొచ్చేసి అపవిత్రము చేసినప్పుడు దేవుడు ఊరుకున్నాడండి, ఆయన్ని చంపేశాడు. కోరాహు కుమారుడు, కోరాహు సంతానం, అది అలాగనమాట. కాబట్టి దేవుని మందిరంలో అపవిత్రం జరిగితే పాత నిబంధనలో దేవుడు చూస్తూ ఊరుకోలేదు. ఇది గుర్తుంచుకోవాలి మనసులో. దేవుని మందిరంలో అపవిత్ర కార్యక్రమాలు జరుగుతుంటే దేవుడు పాత నిబంధనలో చూస్తూ ఊరుకోలేదు. దేవుడే యాక్షన్లోకి దిగాడు. యాజకులు దిగినా దిగపోయినా దేవుడే రంగంలో దిగాడు అనమాట. వాస్తవానికి అహరోను ఏం చేయాలన్నమాట? రాజేష్ గారు, అహరోను ఏం చేయాలి అక్కడ? అహరోను తన కుమారులు ఇద్దరు కలిసి నాదాబాబులు కలిసి యాజకత్వం చేస్తున్నారు. అహరోను మోషే ఇక్కడే ఉన్నారు. అహరోను మోషే ఇద్దరు ఇక్కడే ఉంటే, రే నాయన మీరు ఆ పని చేయకూడదు, ఎందుకు చేస్తున్నారు మీరు అని గద్దించాల్సింది గురించి చూస్తూ ఉన్నారు. చూస్తుండగానే వాళ్ళు వేరే అగ్ని తీసుకొచ్చేసే కార్యక్రమాలు చేస్తుంటే ఆకాశం నుంచి అగ్ని దిగి రానే వచ్చేసి, అంటే దేవుని సన్నిధిలో అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతుంటే దేవుడు అడ్జస్ట్ అయ్యే అవకాశమే లేదు. దేవుడే యాక్షన్లో దిగుతాడు అనమాట. తర్వాత చెప్పినా సరే మళ్ళీ మళ్ళీ చేస్తుంటే దేవుని మందిరాన్ని లేకపోతే దేవుని పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేస్తుంటే దేవుడు దాన్ని పూర్తిగా విడిచిపెడతాడట. దేవుని పరిశుద్ధ స్థలాన్ని మాటి మాటికి అపవిత్రం చేస్తే దేవుడు దాన్ని విడిచిపెడతాడు. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. ప్రభువు తన బలిపీఠాన్ని విడనాడెను అంటాడండి. అది విడిచి తన పరిశుద్ధ స్థలమందు అసహ్యించుకొనెను. దాని నగరుల ప్రాకారం శత్రువుల చేతికి. అదండి పరిస్థితి. మాటి మాటికి అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతుంటే దేవుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖాతరు చేయడండి, పూర్తిగా విడిచిపెడతాడు, దాన్ని తగలబెడతాడు, దాన్ని నాశనం చేస్తాడు. ఉదాహరణ ఏంటనమాట అండి రాజేష్ గారు? ఉదాహరణ ఏమని చెప్తారా? ఉదాహరణ ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 5:11. దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటినీ చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనుక నా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను చేసేదనని నా జీవము తోడు ప్రమాణము చేయుచున్నాను. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అడ్జస్ట్ అవ్వడు. తప్పుడు కార్యక్రమాలు జరుగుతుంటే, తప్పుడు అపవిత్ర కార్యక్రమాలు జరుగుతుంటే
8వ అధ్యాయం 6వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 8:6. యెహెజ్కేలు 8:6. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను. ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ఆ, వారు చేయదాన్ని నీవు చూస్తున్నావు కదా, వారు చేయదానిని నువ్వు చూస్తున్నావు కదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా అదిగో చూడండి సార్, అక్కడ ఏమంటాడు, నా పరిశుద్ధ స్థలం నేను విడిచిపోనట్లుగా. ఇశ్రాయేలీయులు ఇక్కడ ఆ. చేయుచున్నారు. ఉమ్, చేయ అధికమైన హేయకృత్యములను చూచుదువా? చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల ఆ, వీరికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదను. చూచిదవు చాలండి. భయంకరంగా అనమాట అండి. పైన చూడండి ఏమంటాడు, పైన 3వ వచనం. మరియు నేను చూద్దాం చూడమ్మా. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకునగా ఆత్మ భూమి ఆకాశం మధ్యకు నన్ను ఎత్తి నేను దేవుని దర్శనం చూచుండగా యెరూషలేమునకు ఉత్తరపు వైపునున్న ఆవరణ ద్వారం దగ్గర రోషం పుట్టించు విగ్రహ స్థానంలో నన్ను, అంటే దేవుని మందిరంలో విగ్రహం పెట్టారంటండి. 4వ వచనం. అంతటా లోయలో నాకు కనపడిన దర్శన రూపంగా ఇశ్రాయేలుల దేవుని ప్రభావం అచ్చట కనపడెను. 5వ వచనం. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరి చూచితిని. ఎక్కడ తేరి చూశాడు? దేవుని మందిరంలో ఉత్తరపు వైపు తేరి చూసినప్పుడు ఉత్తరపు వైపున చూడండి అక్కడ ఏముందో, స్త్రీలు బలిపీఠపు గుమ్మము లోపల రోషం పుట్టించు ఆ విగ్రహం కనపడెను. అంటే దేవుని మందిరంలో ఉత్తరపు వైపు ద్వారం దగ్గర రోషం పుట్టించే విగ్రహం ఉందంటండి. తర్వాత చూడండి 6వ వచనం. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాడు, నరపుత్రుడా, వారు చేయదానిని నువ్వు చూచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలును అక్కడ అధికమైన హేయ కృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనపడెను. గోడలో సందు కనపడిందండి. 8వ వచనం చూడండి. నరపుత్రుడు ఆ గోడకు కన్నం త్రవ్వమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనపడెను. నీవు లోపలికి చొచ్చి అక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకేడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, ఇశ్రాయేలు దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను రాయబడినట్టు కనపడే. ఎక్కడంటే ఇదంతా విల్సన్ గారు జరిగేది? దేవుని మందిరం. దేవుని మందిరం ఎలా ఉండాలన్నమాట అండి? ఆ మందిరంలో సేవకులు ఎలా ఉండాలన్నమాట అండి? ఆ పరిశుద్ధతను కాపాడడానికి ప్రత్యేకంగా కొంతమంది మనుషులను దేవుడు, అంటే దేవుడు తన పరిశుద్ధత పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు చూడండి. పరిశుద్ధ భంగం కలగొచ్చా కలగకూడదా? అస్సలు చిన్న పొరపాటు కూడా జరగదు. చిన్న పొరపాటు జరిగినందుకు చంపేశాడు, రోగంతో నింపేశాడు, శాపాలు పెట్టేశాడు, నాశనం చేశాడు వాళ్ళని కదా, మనం చూస్తున్నాం కదా. అయితే ఇంకా కూడా కొంతమంది ఇశ్రాయేలీయులు, యూదులు దేవుడి మందిరాన్ని అపవిత్రం చేస్తుంటే దేవుడు దాన్ని విడిచి పూర్తిగా నాశనం చేశాడంట. ఎందుకే ఏం చేశారంటే ఈ పనులన్నీ చేశారు. ఇంకా చూడండి, కిందికి రండి. 13వ వచనం చూడండి సార్. 13వ వచనం. నువ్వు ఈ తట్టు తిరుగు. నాతో చెప్పి నన్ను దింపగా అంటే స్త్రీలు కూర్చొని ఏం చేస్తున్నారటమ్మా? దేవుని దగ్గర ఏడుస్తున్నారా? దేవుని దగ్గర ఏడుస్తున్నారా? ఎక్కడ? ఏ స్థలంలో? దేవుని మందిరంలో తమ్మూజు దేవత. బాగుందా బాగాలేదండి? దేవుడు ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అదే జరుగుతుంది అక్కడ. దేవుడి మందిరంలో తమ్మూజు దేవత కూర్చొని స్త్రీలు ఏడుస్తున్నారంట. 16వ వచనం చూడండి సార్. పురుషులు కనపడేది. వీరు వీపులు తట్టును. అదండి పరిస్థితి. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారం చేయుచుండిరి. ఎక్కడ కూర్చొని నమస్కారం చేస్తున్నారంట సార్?
దేవుని మందిరంలో. ఇంతకు దేవుని మందిరంలో దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు జరుగుతున్నాయా, వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయండి? పరిశుద్ధంగా ఉందా, అపవిత్రపరిచారన్నమాట. ఇంతకు దేవుడు ఉండాలా, పారిపోవాలా? దేవుడు తన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపోయేటట్లుగా భయంకరమైన కార్యక్రమాలు చేస్తుంటే దేవుడు ఏం చేశాడంటే విలాప వాక్యాల్లో 2:7 మళ్ళీ చదవండి సార్. విలాప వాక్యాలు 2:7 శత్రువులకు అప్పచెప్తాడంట. ప్రభువు తన బలిపీఠము విడనాడిను, తన పరిశుద్ధ స్థలమందు అసహించుకొనెను, దాని నగరముల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించాడు. అందుకే యెరూషలేముని బబులోను సామ్రాజ్యానికి అప్పగించాడు. వారు నియామక చాలండి బ్రదర్. యెరూషలేములో అన్యులు వచ్చేసి కాపురం చేశారు. యెరూషలేం మందిరాన్ని కూలగొస్తారు, తగలబెట్టేశారు. కారణం ఏంటంటే అసలు దేవుడు నివసించే స్థలాన్ని పూర్తిగా అపవిత్రం చేశారన్నమాట. అందుకే అక్కడ అంటాడు, దీన్ని నా మందిరాన్ని నేనే విడిచిపెట్టినట్లుగా చేశారు వీళ్ళ కార్యక్రమాన్ని. కాబట్టి అక్కడ దేవుడు ఉండడు, దేవుని యొక్క పరిశుద్ధత ఉండదు, దేవుని సన్నిధే ఉండదు అనమాట. శత్రువులకు అప్పచెప్పారు. అందుకే ఇశ్రాయేలు శత్రువులకు బలైపోయారు, యూదులు బలైపోయారు. యెరూషలేముని బబులోను సామ్రాజ్యం నాశనం చేసింది. ఆ తర్వాత మరలా యేసు ప్రభు కాలంలో కూడా రోమా ప్రభుత్వం వచ్చేసి యెరూషలేముని నాశనం చేయాలి. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో అపవిత్రమైన కార్యక్రమం. ఇది పాత నిబంధన చరిత్ర. ఇప్పుడు మనలను దేవుడు పరిశుద్ధంగా పుట్టించాడా, అపవిత్రంగా పుట్టించాడా? పుట్టుకతో పాపం ఉందా లేదా? లేదా? ఉందా? ఉంది కదా. పరిశుద్ధుడైన దేవుడు మనలను పరిశుద్ధులుగా పుట్టించాడు. పరిశుద్ధులైన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పుట్టించాడు. ఆదికాండం మీకు తెలుసు కదా. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. తన పోలిక తన స్వరూపం. తన పోలిక తన స్వరూపం ఎలాంటిదంటే అండి, తన పోలిక తన స్వరూపం పరిశుద్ధమైనది కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధులుగా పుట్టించాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29. ప్రసంగి 7:29 చూడండి సార్. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. అదిగో ఎలా పుట్టించాడంటమ్మా, యథార్థవంతులుగా పుట్టించిన కానీ. అదండి, అంటే పుట్టుకలో గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఇప్పుడు గర్భఫలాన్ని తయారు చేసేది ఎవరన్నమాట? దేవుడు. దేవుడు పాపపు ముద్దను ముట్టుకుంటాడా, పవిత్రమైన ముద్దను ముట్టుకుంటాడా? పవిత్రమైన ముద్ద. కాబట్టి పాపాన్ని దేవుడు తయారు చేయడు, పాపిని తయారు చేయడు. పాపిని తయారు చేయడు సార్. యోహాను గారు వింటున్నావా? కాబట్టి పుట్టినప్పుడు నీకు పాపం ఉందా లేదా? ఏం మాట్లాడమైంది? పుట్టినప్పుడు నీకు పాపం ఉందా లేదా? చాలామంది అనుకునేది ఏంటంటే భార్యాభర్తల సంబంధమే పాపం అనుకుంటున్నారు. వివాహం అనే విషయంలో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనది. ఆదాం పుట్టించింది ఎవరు? ఆదాం కోసం భార్యను సిద్ధం చేసింది ఎవరు? వాళ్ళిద్దరికి మొట్టమొదటి పెళ్లి చేసింది ఎవరు? పెళ్లి చేసిన తర్వాత అది మంచిదన్నాడా, అపవిత్రం అన్నాడా? వివాహం మంచిదైనప్పుడు వివాహానికి పుట్టిన పిల్లలకు పాపం ఎట్లా వస్తుంది? వివాహం మంచిదా కదమ్మా చెల్లి? వివాహం మంచిది. అక్కడ ఏమంటాడు? కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 7:1. మీరు రాసిన వాటి విషయం స్త్రీలను ముట్టకపోతేనే పురుషునికి మేలు. అదొక పాపం జరుగుతున్నందున ఎందుకు? సొంత భార్య పాపం చేయకుండా ఉండటానికి.
సొంత భార్య లేకపోతే ఏం చేస్తారంట ఈ మనిషి? పాపం జరగకుండా ఉండాలంటే ఏం కావాలంట? అదండి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, ప్రతి పురుషునికి సొంత భార్య. సొంత భర్త సొంత భార్య ఉంటే మనుషులు పాపం చేయరు. వీళ్ళు లేకపోతే ఏం జరుగుతుందంట? అదనమాట పరిస్థితి. కాబట్టి పాపం జరగకుండా ఉండటానికి పెళ్లి చేశాడు. ఇంక పెళ్లి పాపం అయితే ఎట్లా? పెళ్లి పాపము కాదు. మరి వాళ్ళు పుట్టే పిల్లలకు పాపం ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుని పోలిక పరిశుద్ధమైంది కాబట్టి, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో నిన్ను నన్ను పుట్టించాడు కాబట్టి, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే అవకాశమే. ఆయన స్వరూపం పరిశుద్ధమైంది కాబట్టి నిన్ను కూడా పరిశుద్ధులుగానే దించాడు భూలోకానికి. పుట్టుకతో ఏ మనిషికి పాపము లేదు. యెహెజ్కేలు గ్రంథం 28:15 చూడండి. యెహెజ్కేలు 28:15. నీవు పుట్టిన దినం మొదలుకొని పాపము నీ యందు కనపడు వరకు. అంటే అర్థమైందనమాట. పుట్టినప్పటి నుంచి ఉందనా లేదనా? క్లియర్గా ఉందా? చూడండి అక్కడ అన్నా రత్నబాబు అన్న, అక్కడ ఏమన్నాడు? నీవు నియమించబడిన దినం మొదలుకొని పాపం నీ యందు కనబడ వరకు. అంటే పుట్టినప్పటి నుంచి ఉందనా పాపం? మధ్యలో వచ్చిందా సార్? సురేష్ గారు మధ్యలో వచ్చిందా పాపం? పుట్టినప్పటి నుంచి వచ్చిందండి? మధ్యలో వచ్చింది. ఏనా రాజేష్ అన్న, మధ్యలో వచ్చిందా? పుట్టినప్పటి నుంచి ఉందా? చిన్న బిడ్డలను నా యొద్దకు ఇలాంటి వారిదే. కాబట్టి చిన్న బిడ్డలకు బాప్తిసం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి. పాపం కనబడేంత వరకు వాళ్ళు పరిశుద్ధులే. పాపం ఎప్పుడు వచ్చింది అంటే కన్నా జ్ఞానోదయం వచ్చిన తర్వాత పాపం వచ్చింది. జ్ఞానేంద్రియాలు వచ్చిన తర్వాత పాపం వచ్చింది. జ్ఞానేంద్రియాలు అంటే అర్థమైందంటే కీడు మేలు వివేచన తెలిసిన తర్వాత, చెడు మంచి తెలిసిన తర్వాత. చెడు మంచి, ఇది మంచి ఇది చెడు అని విచక్షణ ఎప్పుడు తెలుస్తుంది పిల్లలకమ్మా? అదే ఏ వయసులో వచ్చింది? అప్పుడు దాకా తెలియదా నీకు? అదనమాట అండి. కీడేదో మేలేదో తెలిసేంత వరకు, మంచి ఏదో చెడేదో తెలిసేంత వరకు, పాపం ఏదో పరిశుద్ధ ఏదో తెలిసిన తర్వాత కావాలని పాపం చేస్తే, కావాలని చెడు చేస్తే అప్పుడు వచ్చుద్ది మనిషికి పాపం. అందుకే యెహెజ్కేలు ఏమంటాడంటే నియమించబడిన దినం మొదలుకొని పాపముని ఎందుకు కనపడే వరకు. పుట్టినప్పుడు పాపం లేదు. పుట్టిన పిల్లలు చచ్చిపోతే యోబు గారు ఏమన్నాడంటే నేను నా తల్లి గర్భంలోనే చనిపోయినట్లయితే నాకు మేలు కలిగేది అంటాడు. అనడం లేదు సార్? మరి చచ్చిపోతే ఎలా మేలు కలుగుతుంది? నా తల్లి గర్భంలోనే జారిపోతే నాకు ఎలా మేలు అనమాట అండి? పాపం లేదు కాబట్టి. యేసు ప్రభువు కూడా ఏమంటాడంటే యోధా నువ్వు పుట్టకపోతేనే మేలు అంటాడు. పుట్టకపోతే మేలు ఎలాగనమాట అండి? పుట్టకుండా చచ్చిపోయావు అనుకో, నువ్వు ఈ పాపం చేసేవాడు ఇక. కాబట్టి పుట్టిన పిల్లలకు పాపం లేదు, మనకు కూడా పాపం లేదు. మనల్ని ఎలా తయారు చేసినమాట అండి? పరిశుద్ధులుగా తయారు చేస్తారు. ఒక్క పాపం లేదు. జన్మ పాపం అనే మాటే బైబిల్లో లేదు. కొంతమంది పాస్టర్లు అనబడిన వాళ్ళు పొరపాటును ఉపయోగించిన పదం అది తెలియక అపార్థం చేసుకొని బైబిల్ని భార్యాభర్తల సంబంధమే పాపము కాదు. నేను నా భార్య మా ఇంట్లో నివాసం చేస్తుంటే ఎవరైనా అభ్యంతరం పెడతారా? పెట్టరు. నేను వేరే అమ్మాయిని తీసుకొని పోతుంటే ఏమంటారన్నమాట? చేసేదేమో దేవుని పూజ అంటారమ్మా. కాబట్టి నేను నా భార్య ఎటు తిరిగినా సరే ఏమనరు, వేరే వాళ్ళతో తిరిగితే పాపం అవుతుంది. కాబట్టి అక్రమ సంబంధం పాపం, భార్యాభర్తల జీవితం పాపమే కాదు. కాబట్టి పరిశుద్ధులైన దేవుడు మనల్ని ఎలా పుట్టించాడంట? పరిశుద్ధులుగా పుట్టించాడు, పరిశుద్ధులుగా జీవించడానికి పుట్టించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి సార్. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము అదండి సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండడానికి పుట్టించాడు. పరిశుద్ధులుగా జీవించుటకు పుట్టించాడు అన్నమాట. పరిశుద్ధులుగా పుట్టించాడు, పరిశుద్ధులుగా జీవించడానికి. ఎంత ప్రవర్తన అంట? కొత్తపన
సమస్త ప్రవర్తనలో. సమస్త ప్రవర్తన అంటే ఎక్కడ జరగవచ్చు పాపము? సమస్త ప్రవర్తనలో అంటాడు అనమాట. నేను పరిశుద్ధులు కాబట్టి మీరు కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులు. మనిషి అంటే బొమ్మ, ఆత్మ, ప్రతాపన. ప్రతాప్ అంటే పేరేనా? ఇదిగో దేవుడైన యెహోవా నేలమట్టితో బొమ్మను చేసి వారి నాశనంలో జీవవాయువును ఊదాడు. దేవుడు ఆత్మను ఊదాడు అన్నమాట. ఇంతకీ బొమ్మ ఇది, ఆత్మ ఇది. ఇప్పుడు ప్రతాప్ అంటే బొమ్మ, ఆత్మ? ఆత్మ రెండా? రెండో కొరింథీ పత్రిక 5:7 చదువు. రెండో కొరింథీ పత్రిక 5:7. ఇదిగో ఈ దేహంలో, నేను ఈ దేహంలో నివాసం చేస్తున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ఈ దేహాన్ని విడిచిపెట్టి, ప్రభువునొద్ద నివసించుటకు. అంటే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నివాసం చేస్తాడా? ఏనా ప్రతాపన? దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నివాసం చేస్తాడా మనిషి? చేయడా? దేహంలో చేయడు. దేహంలో చేయడు. నువ్వు తెలియక సమానం చెప్పొద్దు. అక్కడ 5:7 మరి చదువు. నువ్వు చదువు. దేహంలో నివాసం చేస్తున్నంత కాలము ఎరిగిండి ఉన్నామా? ఈ దేహాన్ని విడిచిపెట్టి అదిగో ఇటు చూడు. నాకెళ్ళి యేసు ప్రభువు ఇక్కడ దేహాన్ని విడిచిపెట్టాడు. ఎక్కడ పోయి కూర్చున్నాడు? ఆయన పరదేశంలో కూర్చున్నాడు ఫస్ట్. మళ్ళీ ఆ నుంచి మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ అక్కడ పోయాడు, పరలోకానికి పోయాడు. దేహం ఇక్కడే ఉందా? తీసుకుపోయాడు దేహాన్ని విడిచిపెట్టాడు. దేహాన్ని విడిచిపెట్టినంత కూడా మనుషులు జీవిస్తూనే ఉంటారు. సచ్చేది బొమ్మ, ఆత్మ కాదు. పరమాత్మ, దేవుడు చావులేదు. పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ కూడా చావులేదు. ప్రతాప్ అంటే ఆత్మ, రాజు అంటే ఆత్మ, సురేష్ అంటే ఆత్మ. మనమందరం ఆత్మనం. ఆత్మ అయినటువంటి ఈ మనిషికి, ఆత్మ అయిన మనిషికి హృదయం ఉంటుంది. ఆత్మ అయిన మనిషికి మనస్సు ఉంటుంది. ఆత్మ అయిన మనిషికి మనస్సాక్షి ఉంటుంది. దేహానికి ఏముంటుంది అనమాట అండి? దేహానికి శిరస్సు ఉంటుంది. దేహానికి ఏముంటుంది? దేహం ఉంటుంది, శరీరం ఉంటుంది. శిరస్సు, శరీరము, అవయవాలు ఉంటాయి అన్నమాట. శరీరం అంటే మొండెం అన్నమాట. ఓకే, ఇది దేహం. శిరస్సు ఉంటుంది, మొండెం ఉంటుంది, అవయవాలు ఉంటాయి. ఆత్మకి ఏముంటాయి అనమాట అండి? హృదయం, మనస్సు, మనస్సాక్షి. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. మనల్ని కూడా ఎలా పుట్టించాడనమాట? ఎందుకు పుట్టించాడనమాట? పరిశుద్ధులుగా ఉంటానికి. ఎఫెస్ పత్రిక 1:4 చూడండి. ఎఫెస్ పత్రిక 1:4. ఎట్లనగా తన ప్రియమైనది తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా, అదిగో ముందుగా అంటే జగత్పునాది వేయబడకుండా ముందుగా తన కోసం, ఆయన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట ఉండవల్లని కాబట్టి ప్రతాప్ అనే వ్యక్తి పుట్టక ముందే, లోకం పుట్టక మునిపే నువ్వు తెలుసు ఆయనకి. రాజేష్ అనే వ్యక్తి పుట్టక మునిపే తెలుసు ఆయనకి. ప్రపంచంలో పుడుతున్న ప్రతి మనిషి లోకం పుట్టక మునిపే దేవుని మనసులో ఉన్నారు. ఉన్నటువంటి మనుషులను భూమి మీద పంపించడానికి రంగం సిద్ధం చేశాడు.
నీ టైం వచ్చినప్పుడు నిన్ను, కాలం పరిపోయినప్పుడు యేసు ప్రభువారిని, నా టైం వచ్చినప్పుడు నన్ను పంపిస్తున్నాడు. పుట్టిన ప్రతి మనిషిని పరిశుద్ధుడిగా పుట్టించాడు. పుట్టించిన ప్రతి మనిషి ఎలా బతకాలని పుట్టించాడంటండి? పరిశుద్ధులుగా బతకాలని నిర్ణయం ఎప్పుడు జరిగిందంట? అనాదిగా. జగత్పునాది వేయబడక మునిపే నువ్వు, నేను, లోకంలో పుట్టిన ప్రతి మనిషి భూమి మీద పుట్టిన తర్వాత చచ్చిపోయేంత వరకు పరిశుద్ధతనే మెయింటైన్ చేయాలనేది నిర్ణయం. యేసు ప్రభు లాగానే బతకాలనేది నిర్ణయం. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు అలాగే బతకాలి. అందరు దోవ తప్పారు, ఏ భేదం లేదు, అందరు దారి తప్పారు. మరలా తప్పిపోయిన మనుషులు ఏ ఒక్కటి నశించుకుంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మన కోసం మళ్ళీ ఎవరిని పంపించారనమాట? తన కుమారుని పంపించాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా, యేసు రక్తం ప్రతి పాపను పవిత్రంగా చేసి మనల్ని ఏం చేసిందంటండి? పరిశుద్ధపరచండి. పరిశుద్ధపరిచిన తర్వాత ఇప్పుడు మనల్ని తీసుకొచ్చి క్రీస్తు సంఘంలో పెట్టేశాడు. క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో బాప్తిసం పొందిన వారిని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలంటే పరిశుద్ధత కావాలి. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధ సేవకులు ఉండాలి, ఆలయ పరిశుద్ధతను కాపాడాలి. ఆలయంలో తేడా జరిగితే దేవుడి రంగంలో దిగి నాశనం చేశాడు. ఇప్పుడు దేవుని ఆలయం ఏంటనమాట? సంఘం. ఈ సంఘంలో సేవకులు ఎలా ఉండాలి? సంఘంలో ప్రజలు ఎలా ఉండాలి? సంఘంలో పరిస్థితులు ఎలా జరగాలి? పరిశుద్ధంగా జరుగుతున్నాయా? మరి రొట్టె చేయాలంటే పరిశుద్ధులే చేయాలి. బయట నాన్ రొట్టె తీసుకొచ్చేసి రొట్టెను పంచకూడదు, బను రొట్టెను తీసుకొచ్చేసి రొట్టెను పంచకూడదు. పరిశుద్ధులే గోధుమ పిండిని పిసికి కాల్చాలి. బయట రెడీమేడ్గా దొరికేది పరిశుద్ధులు చేసిందేనా కాదా? కాదు. దాన్ని వాడకూడదు. అలాగనమాట. అక్కడ జరిగించే పరిచర్య పరిశుద్ధులే చేయాలి. రొట్టె పంచేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని సంఘాల్లో పిల్లల చేత పంచిస్తుంటారు అనమాట. పిల్లల చేత పంచిస్తారు. బాప్తిసం పొందిన వాళ్ళే పంచాలి. అది కూడా పురుషులే పంచాలి, పురుషులే ప్రార్థించాలి, పురుషులే కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, పురుషులే పరిచర్య ధర్మాన్ని జరిగించాలి, పరిశుద్ధులై ఉండాలన్నమాట. తిమోతి మొదటి పత్రిక 2:8. తిమోతి మొదటి పత్రిక 2:8. కావున ప్రతి స్థలమందును పురుషులు, ప్రతి స్థలంలో పురుషులు కోపమును సమయం లేని వారై, సంశయం లేని వారై పవిత్రంగా జీవించి, అదిగోండి పవిత్రతను కాపాడుకుంటూ ప్రార్థన చేయాలి. అపవిత్రత ఉందనుకోండి, ఇక చూడండి బోర్డు కదా ఒకసారి. ప్రతాప్ అంటే ఎవరన్నమాట? ఆత్మ. రాజు అంటే ఎవరన్నమాట అండి? ఆత్మ. ఆత్మకు ఏముంటే లోపల హృదయంలో నుంచి ఆలోచనలు వస్తాయి, మనసులో నుంచి కోరికలు వస్తాయి, మనస్సాక్షి నుంచి దోషారోపణ జరుగుద్ది. ఈ మూడు కూడా పవిత్రంగా ఉండాలంట. ఈ మూడు ఎలా ఉండాలంట? పవిత్రంగా ఉండాలి. కాబట్టి నీ చేతులు పవిత్రంగా ఉండాలి, నీ చూపు పవిత్రంగా ఉండాలి, నీ ఆలోచన పవిత్రంగా ఉండాలి, నీ తలంపులు పవిత్రంగా ఉండాలి, నీ టోటల్ శరీరం అంతా కూడా, నీ అవయవాలు పవిత్రంగా ఉండాలి, నీ హృదయము, నీ మనస్సు, నీ మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి. ఈ విధంగా పవిత్రత కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో సేవ జరిగిస్తుంటే దేవుడు దాన్ని అంగీకరించడం సిద్ధంగా ఉన్నాడు. పాత నిబంధనలో తేడా జరిగింది. దేవుడే రంగంలో దిగి కాల్చి పడేశాడు. చూస్తుండగానే బాబాయ్ ఉన్నాడు పక్కనే, తండ్రి ఉన్నాడు పక్కనే, ఏం చేయడానికి వీళ్ళు లేకుండా పోయింది. బోడిదైపోయారు కింద చూస్తుంటేనే. కిక్కుమంటానికి లేదనమాట. 40 సంవత్సరాలు సేవ చేసిన మోషే దేవుని సన్నిధిలో అపవిత్రమైన కార్యం జరుగుతుంటే బయటికి వెళ్ళిపోవడం అన్నాడు. నువ్వు ఉండడానికి వీల్లేదు. యెహోషువని తీసుకొచ్చేసి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయాలి. నువ్వు ఇక నా సన్నిధిలో కార్యక్రమాలు చేయొద్దు, యెహోషువ చేస్తాడు. సార్ అయిపోయింది, నేను కనాన్ చేస్తాను. కనాన్ చేరేదే దేవుడు అడ్జస్ట్ అవ్వడు. ఈరోజు అపవిత్రులు దేవుని సన్నిధిలో కార్యక్రమాలు చేస్తుంటే, రొట్టె పంచుతుంటే, ద్రాక్షరసం పంచుతుంటే, ప్రార్థనలు చేస్తుంటే, పరిచర్య చేస్తుంటే, వాక్యం చెప్తుంటే దేవుడు దాన్ని సహించడు. ఇంతకీ క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకుంటూ దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు జరుగుతున్నాయా, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఇక్కడ దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతుంటే దేవుడు దాన్ని ఏం చేశారన్నమాట అండి? నా మందిరాన్ని నేనే విడిచిపోయినట్లుగా చేశానన్నాడు. యెరూషలేము మందిరాన్ని దేవుడే కొల్లగొట్టించాడు. బబులోను రాజుల చేత, రోమా రాజుల చేత కాల్చి పడేశాడు. ఇప్పుడు ఈ స్థలం కూడా క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకుంటూ అపవిత్రమైన కార్యక్రమం జరిగిందంటే దీన్ని కూడా నాశనం చేయడం దేవుడు ఏమాత్రము వెనకాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము
5వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండును, చూసారా అందరు బైబిల్ తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో నీవు ఏ స్థితిలో నుండి పడితివో, జ్ఞాపకం చేసుకొని నువ్వు సంఘంలో క్రీస్తు సంఘంలో ఉంటున్నా నీవు ఒకవేళ జారితే ఏ స్థితిలో నుండి పడ్డావో ఆ స్థితిని జ్ఞాపం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. ఆ మొదట్లో పరిశుద్ధతని కాపాడుకుంటూ జీవించు. అట్లు నీవు చేసి మారు మనసు పొందితేనే సరి. లేని యెడల లేకపోతే నేను నీ యొద్దకు వచ్చి నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభమును ఆ, దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభం అంటే దీపస్తంభం అంటే 1:20 చూడండి, అక్కడ ఏమంటాడు దీపస్తంభం అంటే చెప్తాడు. అయినను నీ మీద తక్కువ ఒకటి నేను మోపవలసి ఉన్నది. 1వ అధ్యాయం 20వ వచనం. 1వ అధ్యాయం 20వ వచనం. కాగా నేను చూచిన వాటిని ఆ, ఉన్న వాటిని ఆ, వీటి వెంట కలగబో వాటిని ఆ, అనగా ఆ. నా సూచికలో నీవు చూచిన ఉమ్. 7 నక్షత్రములను 7 నక్షత్రములను మర్మమును ఆ, ఆ 7 సువర్ణ దీపములను ఉమ్, దీపస్తంభముల సంగతిని వ్రాయము. ఆ, ఆ 7 నక్షత్రములు ఆ, 7 సంఘములకు దూతలు. దూతలు. ఆ 7 స్తంభములు ఆ, 7 సంఘములు. అది 7 దీపస్తంభాలు అంటే అర్థమైందనమాట. తెలుసు సార్, సంఘాలు. ఇందాకేమన్నాడు, దీపస్తంభాన్ని ఎత్తేస్తా అంటే అర్థమైందనమాట. దీపస్తంభం అంటే అనమాట అండి సంఘం. పేరు క్రీస్తు సంఘం ఉన్నా ఆ సంఘం కాదు. పేరు క్రీస్తు సంఘం ఉన్నా ఆ సంఘం పోయేది ఎక్కడికనమాట అండి, పేరుకు క్రీస్తు సంఘాలు పరలోకం చేరం సార్. పేరుకు భక్తి పరులు పరలోకానికి చేరం సార్. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా సమస్త ప్రవర్తనలో. కాబట్టి అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతుంటే దేవుడు విడిచిపెడతాడు. నీకు జరుగుతుందని అనిపిస్తే మాత్రం నీవు అడ్జస్ట్ అయితే నీ పరిస్థితి కూడా అంతే. ఆ రోజు నిలువును కాల్ చేశాడు, ఈరోజు పూర్తిగా కాల్ చేస్తాం. మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం సార్? తెలుసా సార్, క్రీస్తు సంఘాలను పేరు పెట్టుకొని పవిత్రంగా ఉన్నాయా అపవిత్రంగా ఉన్నాయా సార్ ప్రతాప్ సార్? పాత నిబంధనలో అడ్జస్ట్ అవ్వడం దేవుడు. అంతకన్నా శ్రేష్టమైన నిబంధనలో క్రీస్తు రక్తం ద్వారా కొనబడిన దేవుని ఆలయంలో అపవిత్రమైన కార్యక్రమాలు జరుగుతుంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే అవకాశమే లేదు. నీ దీపస్తంభాన్ని ఎత్తేస్తాను. మీరెవరు నాకు? మీరు నా ఎదురండి మొహమాటం లేకుండా నెట్టేస్తారంట. అగ్నియార్థ పురుగు, అయ్యో క్రీస్తు సంఘంలో బాప్తీసం తీసుకున్నాను, క్రీస్తు సంఘంలో కొనసాగుతున్నాను. యెహోషాపాతు అపవిత్రులతో కలిసి కార్యక్రమాలు జరిగిస్తుంటే నష్టం యెహోషాపాతుకు కూడా జరిగింది. మీకు సంగతి గుర్తుందో లేదో రాయేష్ గారు? యెహోషాపాతు ఐడియా ఉందా? యెహోషాపాతు భక్తిహీనులతో సహవాసం చేస్తూ రాసుకొని పూసుకొని తిరుగుతుంటే దేవుడు యెహోషాపాతుకు కూడా యాక్షన్ తీసుకున్నాడు అనమాట. కాబట్టి క్రీస్తు సంఘం ఎలా ఉండాలో పిక్చర్ నీకు అర్థమైన తర్వాత అలా నువ్వు సిట్రేట్ చేసావా, సరే సరే. చేయలేదనుకోండి, విన్నారా, సరే సరే. వినకపోతే నువ్వన్నా నీ పరిస్థితిని కాపాడుకుంటూ సైడ్ అయిపోవాలి. వాళ్ళ నుంచి మీరు తొలగి రండి అన్నాడు. లేకపోతే నీవు నీ కుటుంబం మొత్తం పోయింది. అది పరిస్థితి. ఆలోచన చేయండి. ఎందుకంటే ఇది శాశ్వత జీవితానికి సంబంధించిన విషయం అనమాట అండి. ఏదో టెంపరీగా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతికేదానికైతే అడ్జస్ట్ అవ్వచ్చు. ఇది శాశ్వతం, ఎటర్నల్ లైఫ్. ఈ లైఫ్ కోసం ఇక్కడ తేడా పడింది అనుకోండి, ఇంకా రెండోసారి ఛాన్స్ వచ్చేది లేదు. అర్థం చేసుకొని బాప్తిసం పొందలేదా? బాప్తిసం పొందండి. ఎందుకంటే నిన్ను పుట్టించిన దేవుడు నువ్వు పరిశుద్ధంగా బతకడానికే పుట్టించాడు. కాబట్టి ఆలస్యం చేయొద్దు. నీ దీపస్తంభం తీసేసామనుకోండి, వెళ్ళిపోతావు. నీ దీపం ఆరిపోకుండా ఇప్పుడు నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. బాప్తిసం పొందిన మనం ఏం చేయాలంటే నిజమైన క్రీస్తు సంఘంలో ప్రవేశించి నిజమైన దేవుని ఎదుట పరిశుద్ధంగా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా మెయింటైన్ చేయాలి. ఆ విధంగా మెయింటైన్ చేస్తే రండి నా తండ్రి చేత ఆస్వాదించమన్నారా, నా రాజ్యంలోనికి ప్రవేశించండి అంటాడు. చెప్పండి, ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఇంకా చెప్పండి. ఇప్పుడు పుట్టుకతోనే పాపం కాదు లేదు అన్నారు కదా.
బైబిల్ అంటుంది. ఆ, అప్పుడు ఎదిగిన కొద్ది కూడా ఏం చేయకుండా అలాగే ఉంటే ఆ పర్సన్ బాప్తిసం తీసుకోలేదు అనుకోండి. యేసుప్రభు బాప్తిసం తీసుకున్నట్టుగా నువ్వు కూడా తీసుకోవాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు తప్పు చేసారు అనుకోండి, తప్పు చేసిన తర్వాత ఒప్పుకొని బాప్తిసం తీసుకుని మా రక్షణ మార్గాల్లోకి వస్తే అంటే అది సెపరేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు కొంతమంది మామూలుగా తీసుకుంటారు, ఓకే నమ్మామని చెప్తారు, తీసుకుంటారు. తీసుకున్న తర్వాత తప్పు చేసి తర్వాత తెలుసుకుంటే మళ్ళీ తీసుకోవాలా, లేదంటే ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి అదే పాపక్షమాపణ తండ్రిని ప్రార్థించి వేడుకుంటే సరిపోతుంది? ఒకటి ఏంటంటే ప్రతాప్ సార్, బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేయడానికి లేదు, పాపం చేయకుండా ఉండడానికి బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందే వ్యక్తి పాపం నుంచి బయటికి రావాలి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఐగుప్తు కార్యక్రమాలు చేయకూడదు. 30 లక్షల మంది బయటకు వచ్చారు. ఐగుప్తు కార్యక్రమాలు చేసిన వాళ్ళందరూ రాలిపోయారు. చేయని వాళ్ళు 2 మాత్రమే చేరారు కణానికి. పాయింట్ అర్థమైందా నీకు? కాబట్టి నాగట మీద చేయబెట్టి 8 తిరిగి చూసుకున్న రాజ్యానికి పాత్ర కాదు. పాపం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే పాపం జరగకూడదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చూడండి సార్, ప్రతాప్ సార్. హెబ్రీ పత్రిక 10:26. ఆయన చదువుతున్నాడు, ప్రతాప్ గారు చదువుతున్నారు. 10:26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపములకు బలికను ఉండదు గాని అదిగో న్యాయపు తీర్పులకు భయంతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండను. 6వ అధ్యాయం 4వ వచనం చూడండి సార్ ఒకసారి. 6:4 హెబ్రీ పత్రిక 6:4. ఒక్కసారి బాప్తిసం తీసుకొని పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలు పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక, తప్పు చేసినవాడు మరలా యేసుప్రభువుని సిలువ వేస్తున్నాడు కనుక వారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. చెప్పు, మీ ప్రశ్నకు ఆన్సర్ ఏందో మీరే. ప్రతాప్ సార్. మళ్ళీ తెలిసి మళ్ళీ చేయకూడదు. ఛాన్స్ అసలు బాప్తిసం తీసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుని దేనికి? అపవిత్రం జరగడానికా, జరగకుండా ఉండడానికా? చేస్తే మరి ఏం చేస్తాడు? ఆ భార్య ఏం చేస్తుంది, ఆ భర్త ఏం చేస్తాడు? పెళ్లి కాకుండా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నేనేమని నేను నమ్మాను, పెళ్లి చేసుకున్నాను. నమ్మి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఏసాలు వేస్తే ఒప్పుకుంటాడండి? ఒప్పుకునే అవకాశమే లేదు. ఇక్కడ కూడా అంతే. మరి నువ్వు బాప్తిసం తీసుకోకమునుపు నువ్వు ఏ వేషం వేసావో నాకు అంటే, నువ్వు నమ్మి బాప్తిసం తీసుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను పూర్తిగా నమ్మి నీకు రక్షణ ఇచ్చి, నీకు పరిశుద్ధాత్మనిచ్చి, నీకు క్రీస్తు రక్తాన్ని ఇచ్చి పరిశుద్ధులు కొనసాగయ్యా అని చెప్తుంటే మళ్ళీ చేస్తే ఎట్లా? చెప్పండి. మనిషి మరణించిన తర్వాత శరీరం ఎక్కడే విడిచిపెట్టి ఆత్మ దేవుని దగ్గరికి. అవును. అప్పుడు నరకంలో తీర్పు జరిగిన తర్వాత మనకి బాధించబడేది ఆత్మ. అగ్ని ఆరదు, పురుగు చాలదా అని ఉంది కదా. ఆత్మ బాధించబడుతుందా? ఎప్పుడు బాధించబడుతుంది? ఆత్మ బాధించబడిందా? శరీరం ఉండదు కదా మనకి. మత్తయి సువార్త 10:8. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుతుంది కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడింది. ఎవరు చెప్తున్నారు ఆ మాట?
నువ్వు చదివింది నీకు అర్థమైందా సార్? ఏమర్థమైంది సార్? ఆత్మనైన శరీరాన్ని దేవుడే మళ్ళీ చదవండి సార్. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయడానికి మిక్కిలి భయపడదు. క్లియర్గా ఉందండి? క్లియర్గా ఉందా? కన్ఫ్యూజ్గా ఉందా? ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? అప్పుడు ఆత్మ అనేది విజిబుల్ కాదు కదా సార్, అగ్ని అనేది అక్కడ విజిబిలిటీ ఉన్నది. అగ్ని ఆరదు, పురుగు చావదు అంటారు. అది కూడా అంతే సార్, కనపడే అగ్ని కాదు, అది బాధించే అగ్ని అంతే. ఈ కనపడే ఈ భౌతికమైన అగ్ని కాదు అక్కడ. మరి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఆత్మలోకం సార్, అది ఆత్మలోకంలో కనపడే అగ్ని ఎందుకు ఉంటుంది? అర్థమవుతుందా? ఆత్మను దేహమును కూడా అన్నాడన్నా, మరి ఏం చేద్దాం? అంటే దేహం కూడా ఆయన అన్నాడన్నా, నాకేం తెలుసు. ఆయన ఇప్పుడు ఆయన అన్నాడు. ఏం సార్ తెలిసిన గారు, మళ్ళీ నన్ను అడిగితే నేను ఏం చెప్పమంటారు? ఆయన అన్నాడంటే కరెక్టేనే కదా. మరి అంతే, మళ్ళీ నన్ను అడుగుతున్నామంటే తెలుస్తుంది. రెండో కొరింథీ పత్రిక 5:1. కొరింథీ 2వ పత్రిక 5:1. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, ఈ దేహం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. మన కోసం సిద్ధపరచబడుతుందని ఎరుగుదు. తర్వాత మనము దిగంబరులుగా కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము, పరలోకం నుండి ఒక నివాసం రాబోతోంది. దీనిపైన ధరించుకొన ఆపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. ప్రస్తుతానికి ఈ నశించిపోయే దేహంలో మూలుగుతున్నాం. నశించిపోయిన దేహం ఒకటి వచ్చుద్ది. క్లియర్ అవుతుందా? 15వ అధ్యాయం 42వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15:42. మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా వెత్తబడి, అదిగా నశించేదిగా వెత్తబడి నశించిందిగా లేపబడుద్ది. దాన్ని తీసుకుపోయి అక్కడ పడేస్తారన్నమాట. అగ్ని ఆరత పురుగు చావు. ఫిలిప్పీ 3:21 ఏమన్నాడంటే, చదవండి అక్కడ. శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము, అవును, తన మహిమగల శరీరము సమరూపము గలదానిగా మార్చును. పరిశుద్ధుల శరీరాన్ని ఆయన రూపానికి మారుస్తాడు. అలాగే అపరిశుద్ధులకు కూడా దేహం వచ్చుద్ది. క్లియర్ కావట్లేదా సునీల్ గారు? నాకు తెలియదు సార్, నన్ను ఏం చెప్పమంటారు? నాకేం తెలుసు సార్. అవునా? ఆడికి పోతే అర్థమైంది నీకు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఈ శరీరం ఉందని. ఆడికి పోతే ఆ శరీరం ఉందని అర్థమైంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3:2 చూడండి ఏం చెప్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:2. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో కానీ ఆయన వచ్చినప్పుడు అదిగో ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతము. ఆయన పోలి ఉంటాం. అప్పుడు ఆయన ఎలా ఉంటాడో మనం కూడా అలాగే తయారవుతూ ఉంటాం. ఓకేనా? అయిపోయినాయా? అయిపోతే బ్రేక్. అంతేనా?